అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని ప్రముఖ దినపత్రికలలో 5,000 జీపీఓ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబడతాయని ప్రముఖంగా ఒక వార్త ప్రచురించబడింది. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 10,954 రెవెన్యూ విలేజ్లకి 10,954 గ్రామ పాలనా ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వము క్లియర్గా ఉంది. అయితే ఇంతకుముందు విఆర్ఓలుగా విధులు నిర్వర్తించినటువంటి పూర్వ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారిని, అదేవిధంగా విఆర్ఏగా రెగ్యులరైజ్ చేయబడి వివిధ క్యాడర్లలో ఉన్నటువంటి విఆర్ఏలను కూడా ఇంతకుముందు కనీస ఇంటర్మీడియట్ అర్హతతో జీపీఓలుగా తీసుకోబడింది. వీరు సుమారుగా ఒక 5,000 మంది వరకు జీపీఓలుగా నియమించబడ్డారు. అయితే మిగతా అంటే 6,000కు పైగా జీపీఓ పోస్టులు ఇంకా మనకి ఖాళీలుగా ఉన్నాయి. సో వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారనేది ఈ కథనం యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. అయితే ఇందులో ఇటీవలే సీసీఎల్ఏ ద్వారా కూడా ఉత్తర్వులు వెలువడ్డాయని దీంట్లో ప్రముఖంగా పేర్కొనబడింది. సో దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు ఏమైనా వస్తే మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేయబడుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఇది జిల్లా యూనిట్గా చేపడతారని, అదేవిధంగా దీని యొక్క అర్హత డిగ్రీగా నిర్ణయించబడిందని, వయసు 18 నుంచి 34 సంవత్సరాలుగా, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల ఎగ్జంప్షన్ని ఇందులో ఇవ్వబడిందని పేర్కొనబడింది. అయితే ఇక్కడ మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్ వస్తుందా, గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తాయా, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వస్తాయా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అయితే మన మనసులో ప్రముఖంగా అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నోటిఫికేషన్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కొంచెం ముందు వెనక మనము తీరా నోటిఫికేషన్లు వచ్చినాక మా ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదే, నాకు ఇంకా సమయం సరిపోలేదు అనేటటువంటి కోణంతో మనం చాలా టెన్షన్ పడేటటువంటి రోజులు అనేకం ఉన్నాయి. సో చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తున్నామంటేనే ఒక 3-4 సంవత్సరాల లక్ష్యంతో వస్తాం. మనం కంపల్సరీగా ఒక 3-4 సంవత్సరాలు మనం ఇందులో ఉండాలి, ఉద్యోగంతో వెళ్ళాలి. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగంతో వెళ్తున్నారు. సో అలాంటప్పుడు మనము ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీ తోటి ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాము, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాము అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో మనము పీజీలు చేసినాక ఈ ప్రిపరేషన్కి రావట్లేదు ఇప్పుడు. సో చాలామంది కొత్తగా వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్తో పాటు డిగ్రీతో పాటు ఈ వీటి మీద పూర్తి అవగాహనతోటి దానికి సంబంధించినటువంటి శిక్షణతో బయటికి వస్తున్నారు. సో అందుకనే ఈ మధ్యన మనము రీసెంట్ ట్రెండ్స్ చూస్తుంటే దాదాపుగా ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కానీ మనకి ఈ ఫ్రెషర్స్ చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. సో వాళ్ళ ప్రిపరేషన్ అనేది మనకు చాలామందిది ఇంటర్మీడియట్ తోటే ప్రారంభం అవుతుంది. సో ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉంది. అంటే మనము తీరిగ్గా చదువుదాము, తీరిగ్గా చూద్దాము అనేటటువంటి ధోరణి మనము విడనాడాలి. అదేవిధంగా ఇటీవల గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏవైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల్లోగా ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామని క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఒక స్టేట్మెంట్ కూడా మనము వివిధ పత్రికల్లో మనం చదివాము. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక లక్ష్యం కోసం వచ్చామో మధ్యలో డిస్టర్బ్ అయ్యామనుకోండి, మంచి మార్కులు రాకపోతే మనం అనుకున్నటువంటి పోస్ట్ మనకు రాకపోవచ్చు. అప్పుడు మనం పూర్తిగా జీవితాంతము నిరాశ నిస్పృహలో ఉండేటటువంటి అవకాశం ఉంది. జీవితాంతం మనం పడాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము ఎక్కడ కూడా మన నిర్లక్ష్యం లేకుండా మన ప్రిపరేషన్ని చేద్దాం. ఖచ్చితంగా విజయం దిశగా మనము అడుగులు వేయాలి. ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ కావాలి. మన తల్లిదండ్రులకు మనము ఒక కానుకగా ఒక మంచి ఉద్యోగాన్ని మనం కానుకగా ఇచ్చి మన ఊరికి, మనం పుట్టిన ఊరికి, మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. అంతేగాని మనం ఎక్కడ కూడా
కంటిన్యూటీ లేకుండా మనం సక్సెస్ కాలేము. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని మంచిగా కొనసాగిస్తూ అంటే అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న గ్యాప్స్ వస్తుంటాయి. అదేవిధంగా నాకు వస్తుందో రాదు అనేటటువంటి భయాందోళనలు ఉంటాయి. ఇవన్నీ చదివే వాళ్ళకి మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా మీ ప్రిపరేషన్ని ఆపకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ మీరు మీ ఉద్యోగ సాధనలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.